వెల్కమ్ టు మీ అను సాహితీ యూట్యూబ్ ఛానల్. అయితే వీడియో అయితే పెట్టిన ఇవాళ ఏంటి ఏం కర్రీ అంటే చేపల కర్రీ. చూడండి, ఇదైతే సావడం అనేసి అంటారు. మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి, తెలియని వాళ్ళకి అయితే ఇంకో చూడండి, ఇదైతే సావడం అండి. ఇగో సముద్రం చేపలు ఇవి సావడం అంటారు దీని పేరు. ఇదైతే ఇప్పుడు నేను కర్రీ అయితే వండుతాను. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదిగోని చూసారా, ఇంకా పెద్దవి ఉంటాయి, నేనైతే చిన్నది తీసుకున్నాను. ఇదైతే కర్రీ వండుతాను, ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి. మీకు నచ్చినట్టు ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే అండి, వచ్చేస్తాండి ఇంకా చూపిస్తాను. తీసుకున్నాను పిల్లలకి అయితే చేసి కర్రీ వండుతాను. మేమైతే సావడం అయితే తీసుకున్నాం. ఇదిగోండి సావడం వాటర్లో వేసాం కదా, ఇదైతే క్లీన్ చేస్తాను ఇప్పుడు. అంటే చూసారా, ఇదైతే తోక అక్కడి నుంచి ఇదైతే ఇలాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇది అన్నది చూసారా అలాగ వస్తుందా. ఇది పట్టుకుని ఇలా అయితే వచ్చేస్తుంది. చూసారా వచ్చేస్తుంది. బుర్ర మాత్రం పడేసుకోవాలి కోసేసుకొని. అక్కడికి ఏకేమో వస్తారు ఉంది కదా ఫ్రెండ్స్. ఇదైతే ఇలా పాముకోవాలి. పాముకున్నాక కిందన కూడా ఇటు పాముకోవాలి. పాముకుంటే తెల్లగా ఉన్నదంతా మొత్తం పోతుంది. కిందన కూడా ఇటు పాముకోవాలి, క్లీన్గా ఉండాలి. ఇది తెల్లగా ఉంది చూడండి, ఇదంతా పోవాలి. బాగా క్లీన్ కడుక్కోవాలి. ఇది మొత్తం క్లీన్గా ఉంటే చేప కూర అయితే బాగుంటుంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చూసారు ఎలా వస్తుంది, అలా క్లీన్గా కడిగేసుకోవాలి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై కూడా చేసుకోవచ్చు, కర్రీ కూడా వండుకోవచ్చు. నేను ఫ్రై చేస్తాను, 2-3 ముక్కలు ఫ్రై చేసి కర్రీ అయితే వండుతాను. క్లీన్గా అయితే తెల్లదంతా మొత్తం అయితే పోయింది, క్లీన్గా అయితే చేసుకున్నాను. ఇవ్వండి, ఇదైతే ముక్కలు అయితే కోస్తాను ఇప్పుడు. చూసారా, చిన్న ముక్కలు కోసుకోండి సరిపోద్దు. అప్పలా ఇది శన. ఇలా కోసుకోవాలి, చిన్న ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కర్రీకి కూడా సరిపోతుంది మనం సైజు కోసుకుంటే. ఫ్రెండ్స్ ఇంకోండి, చేపలు అయితే కడిగేసాను, ప్లేట్లకు కూడా తీస్తాను. ఇంకోండి ప్లేట్లో తీసి తెల్లకి కడిగేసాను. చేపలు అయితే కళాయి అయితే పెట్టాను, కర్రీ అయితే వండుతాను. ఫుల్ వీడియో అయితే చెప్తాను. ఇదైతే పీతల కర్రీకి పీతలు కూడా చేసుకున్నాను, కర్రీ అయితే వండుతున్నాను. పీతలు కూడా చేపల కర్రీకి ప్యానం అయితే పెట్టాను. దీంట్లో అయితే కాగాక ఆయిల్ అయితే వేసుకుంటాను. పెట్టాను, ప్యానం పెట్టి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కాగింది. ఆనియన్ పేస్ట్ అయితే వేస్తాను. ఇదైతే ఇంకో కర్రీకి ఆనియన్ పేస్ట్ అయితే మిక్సీలో పట్టేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా. ఇదైతే ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడైతే మనం వేసేసుకున్నాం. ఇంకొంత ఆనియన్ పేస్ట్ అయితే వేసాను. ఇంకా ఆనియన్ పేస్ట్ వేస్తాను కదండి, ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఫ్రై అవ్వాలి, మీకు తెలుస్తూ ఉంటుంది. బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చాసన అన్నది ఉండదు. అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా ఫ్రై అవ్వాలి. మసాలా అయితే వేగుతుంది. మసాలా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి మనం. బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు పచ్చాసన ఉండదు. ఫుల్ వీడియోస్ చాలా వేస్తున్నాను, ఐటమ్స్ ఉన్నవి. అంటే మీకు నచ్చిన కర్రీస్ ఏం కర్రీస్ కావాలంటే ఆ కర్రీస్ అయితే వండి పెడతాను. మీరు కూడా కమెంట్ చేయొచ్చు, మరి ఈ కర్రీస్ కావాలి అండి, ఈ కర్రీ ఎలా చేయాలో మాకు తెలియదు అని కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ట్రై చేస్తానండి. నేనైతే ఓన్లీ కుకింగ్ వీడియోస్ అయితే పెడతాను ఎక్కువ.
చాలా వీడియోస్ ఉంటాయి, మీకు ఏ కర్రీస్ కావాలంటే ఆ కర్రీస్ వీడియోస్ అయితే ఉంటాయి. చూడండి ఒకసారి, చూస్తే దాన్ని బట్టి మళ్ళీ పెట్టమంటే పెడతాను. అలాగే వీడియో సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయండి, వీడియో చూసి అలా వదిలేకన్నా లైక్ చేయడం వల్ల ఇంకా అలాగా లైవ్ వీడియో అన్నది షేర్ అవుతుంది, ఇంకొక ఇద్దరు అలాగ చూస్తూ ఉంటారు. లైక్ చేయడం మర్చిపోవద్దండి, సపోర్ట్ చేయండి ఛానల్. చూసారా మసాలా అది కట్టుకోకుండా మనం ఎలాగంటే వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తే పచ్చివాసన ఉండదు, టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకోండి ఇదైతే వేగుతుంది కదా, ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ఆల్రెడీ పేస్ట్ అయితే చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను, అప్పటికప్పుడు చేయను. ఇంకోండి ఇదైతే వేసుకున్నాను, వేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా, ఇదైతే ఫ్రై చేస్తాను. ఇది కూడా కలిపి ఇది కూడా ఫ్రై అవ్వాలి కదా, పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయ్యాక అప్పుడు ఉప్పు కారం పసుపు అయితే వేసి అప్పుడు చేపలు అయితే వేస్తాను. ఫ్రై అయితే అయింది, దీంట్లో పసుపు ఉప్పు కారం అన్నీ అయితే వేస్తాను. ఫ్రై అయితే అవి చూసారా. ఇంకోటి ఫ్రెండ్స్ పసుపు అయితే వేస్తాను. ఇంకోటి ఫ్రెండ్స్ కారం కూడా వేసుకుంటున్నాను, తగినంత కారం. ఇంకొంచెం వేసుకుంటాను, ఎక్కువైన కారం కొంచెం అయితే వేస్తాను. అలాగే ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఉప్పు కూడా అన్నీ వేసి అయితే కలుపుకుంటున్నా. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నప్పుడు చేప ముక్కలు అయితే వేస్తానండి. కర్రీ నచ్చినట్టయితే ఫ్రై చేయండి ఒకసారి మీరు కూడాను. కామెంట్ చేయండి, ఎవరైనా కర్రీ ట్రై చేసినట్టయితే ఎలాగుందో టేస్ట్ కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది ఇగురు అండి, అంటే చింతపండు గట్ట వేసుకోరు, చేపలు కదా సావడాలు అయితే ఇగురే పెట్టుకుంటారు. అందుకని చింతపండు అయితే వేయట్లేదు, చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను కర్రీలో. ఇగురు కదా అందుకే నేను చింతపండు అది అయితే చింతపండు వేసుకోరు వీటిలో. ఇంకో చేప ముక్కలు అయితే వేసేసాను. వేసుకుని కిందకి మీదకి కలుపుకుంటూ ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి మనకి. మసాలా కూడా కట్టేసాక కొద్దిసేపు మగ్గనిక అప్పుడు వాటర్ అన్నది వేసుకోవాలి. ఇవన్నీ మగ్గింది కదా, మగ్గాక ఇప్పుడైతే నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి చేప ముక్క ఉడకాలి కాబట్టి వాటర్ అయితే వేసుకుంటాను. వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక మనం ఆయిల్లో పెట్టుకుని ఉడికించుకోవచ్చు. ఇదైనా విడిపోవడం కట్ట ఏమి ఉండదు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేప ముక్క ఫ్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూపిస్తాను, ఉడికే కూడా చూపిస్తాను మీకు. కర్రీ అయితే ఉడుకుతుంది చూసారా, తాలింపు అయితే వేస్తాను. కర్రీ అయితే ఉడుకుతుంది. ఇదైతే దగ్గర పడిపోయాక మనకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దగ్గర ఉడిపోయాక చూపిస్తాను కర్రీ. ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది, అయితే దింపేసాను. ముక్కలు చూసారా ఎలాగుండి అలాగే ఉంటాయి, అసలు ముక్క అన్నది వేడదు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ అయితే, వదిలిపెట్టరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ముక్కలు అయితే చేప ముక్కలు. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్ బాయ్.